హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మొక్కలకి మనం తినిపడేసిన దానిమ్మ తొక్కలతో లిక్విడ్ తయారు చేసి ఇచ్చేద్దాము. మన గార్డెన్ చూడండి ఎలా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇవి పొగడబంతి మొక్కలండి, చూడండి ఎలా ఉన్నాయో, ఎన్ని మొక్కలు వచ్చాయో. కుండి నిండా వచ్చాయండి పొగడబంతి. దానిమ్మ తొక్కల్ని 4-5 రోజులు నానబెట్టానండి, బాగా నానిపోయాయి. ఐదు రోజులు నానబెడితే బాగా నానిపోతాయండి. ఇప్పుడు మనం మిక్సీలో వేయాల్సిన పని లేదండి, బాగా నానాయి కాబట్టి మనం డైరెక్ట్గా వాటర్లో డైల్యూట్ చేసుకోవచ్చు. నేను 20 లీటర్ల బకెట్ తీసుకున్నానండి. 20 లీటర్ల బకెట్లో 20 లీటర్లు వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో మనం డైల్యూట్ చేసుకుందాము లిక్విడ్ని. ఈ దానిమ్మ తొక్కల్ని నానబెట్టాం కదండి, ఈ లిక్విడ్ని డైల్యూట్ చేద్దాము. లిక్విడ్ని కలుపుకుందాము. బాగా కలవాలండి లిక్విడ్ వాటర్. ఇప్పుడు మొక్కలకి మంచి లిక్విడ్ తయారైందండి దానిమ్మ తొక్కలతో. ఈ లిక్విడ్ మొక్కలకి ఇస్తే మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయండి. చూడండి మన మొక్కలు ఎలా ఉన్నాయో. మనము లిక్విడ్స్ ఇస్తూ ఉండడం వల్ల మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయండి. ఈరోజు మనం మొక్కలకి దానిమ్మ లిక్విడ్ ఇస్తున్నాము. దానిమ్మ లిక్విడ్ కూడా మొక్కల్ని హెల్దీగా పచ్చగా ఉంచుతుంది, వేళ్ళను కూడా స్ట్రాంగ్గా బలంగా ఉంచుతుంది. ఈ దానిమ్మ లిక్విడ్ని అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. ముఖ్యంగా ఇండోర్ ప్లాంట్స్కి, పూల మొక్కలకి ఇస్తే చాలా బాగా యూజ్ అవుతుంది. పూల మొక్కలైతే గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయండి. ఇండోర్ మొక్కలైతే హెల్దీగా పచ్చగా పెరుగుతాయి, ఆకులు కూడా కలకలలాడతాయండి. ఇప్పుడు ఈ లిక్విడ్ని మొక్కలకి ఇచ్చేద్దాము. ఈ లిక్విడ్ని బకెట్లో తోడుకుందాము. ఇది పెద్ద బకెట్ కదండి, మొయ్యలేము మొక్కల దగ్గరికి, అందుకని ఈ చిన్న బకెట్లోకి పోసేద్దాము. పోసేసి మొక్కల దగ్గరికి తీసుకెళ్ళి మొక్కలకి ఇచ్చేద్దాము. లిక్విడ్ తీసుకుని మొక్కల దగ్గరికి వచ్చానండి, ఇంకా మొక్కలకి ఇచ్చేద్దాము. లిక్విడ్ని కలుపుతూ ఇవ్వాలి. ఫస్ట్ పూల మొక్కల దగ్గర నుంచి మొదలు పెడుతున్నాను. పూల మొక్కలకి ఇస్తున్నా. రెడ్ మిల్లీకి ఇచ్చేద్దాము. టెక్సాస్ అండి, పూలు పూయడం అయిపోయింది. ఇంకా దానిమ్మ లిక్విడ్ ఇస్తే మళ్ళీ పూస్తుంది పూలు. ఇప్పుడు వాటర్ క్యాన్లో మొక్కలకి ఇచ్చేద్దాము.
చెప్పాను కదండి, అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. చూడండి, వాటర్ క్యాన్లో పొగడబంతి, కొలియాస్ ఉన్నాయి. చామంతి కూడా ఉందండి. చామంతి చాలా డల్గా ఉంది. ఈ మొక్కలకి ఇచ్చేద్దాము. పొగడబంతి బాగా వస్తున్నాయండి. చూడండి ఫ్లవర్స్. ఇలా అన్ని మొక్కలకి ఇవ్వచ్చు దానిమ్మ లిక్విడ్. మన గార్డెన్లో మొక్కలు పచ్చగా హెల్దీగా పెరగటానికి ఈ లిక్విడ్సేనండి కారణం. చూడండి ఎలా ఉందో మన గార్డెన్. వారానికి ఒకసారి ఇస్తూ ఉండాలండి లిక్విడ్. అది కూడా రకరకాలుగా ఇవ్వాలి లిక్విడ్ని. ఒకే రకం కాకుండా రకరకాలుగా ఇవ్వాలండి మనం. అప్పుడేనండి మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి. ఇక్కడ టేబుల్ రోజా ఉంది, దీనికి కూడా ఇచ్చేద్దాము. పర్పుల్ హార్ట్కి, క్రోటన్ మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి దానిమ్మ లిక్విడ్. ఈ లిక్విడ్ సమ్మర్లో ఇస్తే చాలా బాగా యూజ్ అవుతుందండి మొక్కలకి. మొక్కల్ని మాత్రం చాలా హెల్దీగా ఉంచుతుంది. మన గార్డెన్లో మొక్కల్ని కలకలలాడేటట్లు చేస్తుందండి. పూలైతే గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి పూల మొక్కలు. క్రోటన్స్కి కూడా ఇచ్చామండి, పర్పుల్ హార్ట్కి, క్రోటన్స్కి. ఇప్పుడు విరజాజికి, రోజు మల్లికి లిక్విడ్ ఇచ్చేద్దాము. చాలా బాగా పూస్తుందండి విరజాజి. చూడండి మీకు కనిపిస్తున్నాయో లేదో ఫ్లవర్స్. బాగా ఎండగా ఉందండి, మాకు చాలా ఎండలు ఉన్నాయండి అసలు. ఇది రోజు మల్లె. రోజు మల్లెకి కూడా మొగ్గలు ఉన్నాయండి. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇప్పుడు లిక్విడ్ ఇచ్చేద్దాము. విరజాజికి కూడా ఇస్తున్నా. బుల్లి మందారానికి ఇచ్చేద్దాము లిక్విడ్ని. ఈ లిక్విడ్ ఇస్తే ఇంకా బాగా పుస్తుందండి బుల్లి మందారం. ఇప్పుడు డిసెంబరాలకి ఇచ్చేద్దాము. ఇది పింక్ కలర్ డిసెంబరాలు, ఇది వైట్ కలర్ డిసెంబరాలు అండి. వైట్ కలర్ డిసెంబరాలు 3 మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలకి ఇచ్చేద్దాము. ఈ 3 మొక్కలకి ఇచ్చేద్దాము. ఇది మాత్రం పింక్ కలర్ డిసెంబరాలు అండి, చాలా బాగా పూస్తుంది. ఇక్కడ లిల్లీస్ ఉన్నాయండి, లిల్లీస్కి ఇచ్చి ఆపేస్తాను. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి ఇవ్వడానికి. వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది, అందుకని ఆపేస్తున్నాను. మీరు కూడా మొక్కలు హెల్దీగా పచ్చగా ఉండాలన్నా, మీ పూల మొక్కలు గుత్తులు గుత్తులుగా పూలు పూయాలన్నా దానిమ్మ లిక్విడ్ని ఇవ్వండి. దానిమ్మ లిక్విడ్ బాగా యూజ్ అవుతుందండి. మన గార్డెన్ని పచ్చగా హెల్దీగా ఉంచుతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంచుతుందండి దానిమ్మ లిక్విడ్ మన గార్డెన్ని.
మన మొక్కలు కూడా కలకలలాడుతూ ఉంటాయి. చాలా బాగుంటాయండి మన మొక్కలు. ఇప్పుడు రెయిన్ లిల్లీస్కి లిక్విడ్ ఇస్తున్నా.